మన హిందూ సాంప్రదాయంలో కుటుంబ వ్యవస్థ ఎంత గొప్పదో అని, ఆ కుటుంబంలో ఉండే పెద్దలు దూరం చేస్తే ఒక వృక్షాన్ని గనక కూకటి వేళ్లతో ప్రకటించినట్లు అని వాళ్ళకి కూడా తెలుసు. ఒక్కొక్కసారి మన మంచితనమే మనకు చెడు చేస్తుంది. మోడీ గారి ప్రభుత్వం వచ్చాక మన హిందువులకు ఎంతో మేలు జరిగింది అని చెప్పుకోవచ్చు. అది కాశీ కానివ్వండి, అయోధ్య రామ మందిరం కానివ్వండి, కాశ్మీర్లోని ఆర్టికల్ 370 రద్దు కానివ్వండి, ఇలాంటివి ఎన్నో మంచి పనులు చేశారని అందరూ నమ్ముతున్నారు. ఈ పహల్గాం దాడిలో ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్ని చంపేస్తే నన్ను కూడా చంపేయండి అని వాళ్ళని అడిగిందిట. అప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా? వెళ్ళి మీ మోడీకి చెప్పుకో అన్నారట. ఎంతటి దుర్మార్గమో చూడండి. విన్నారు, మోడీ గారు ఈ మాటను విన్నారు కాబట్టే వాళ్ళకి ఆ సింధు జలాలు ఆపేసి తాగడానికి నీళ్లు కూడా లేని విధంగా చేశారు. ఇక ఈ పాకిస్తాన్ వాళ్ళు యుద్ధం అంటున్నారు. ఒకవేళ నిజంగా యుద్ధం కనుక మొదలైతే ప్రపంచ పటంలో మనం పాకిస్తాన్ అనే పేరును కూడా చూడలేం. ఆ నమ్మకం మన ఆర్మీ మీద మరియు మన ప్రధాని గారైనటువంటి నరేంద్ర మోడీ గారి మీద ప్రజలందరికీ ఉంది.